నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వెలగపూడిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2029 నాటికి 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10,000 హోమ్ స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. క్యారవాన్ల రిజిస్ట్రేషన్లు, క్యారవాన్ పార్కుల ఏర్పాటు అంశంపై సీఎం కీలక సూచనలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ఒక శుభవార్త అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగా నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. సీఎం ఇప్పుడు కిరోసిన్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు కొత్తగా కిరోసిన్ స్టవ్లు కొనుక్కోవాలా అని వ్యంగ్యంగా ప్రదర్శించారు. మొక్కజొన్న, కోకో, శనగ, అరటి, టమోటా పంటలకు ధర లేదని చంద్రబాబు మాటలు కోటలు దాడుతున్నాయని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటే అద్దంకి నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇంకా ఈ స్థాయిలోకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డాక్టరు అశోక్ను మీ అందరికీ కూడా ముందుగానే ఎన్నికలు చాలా దూరంగా ఉండగానే అశోక్ని తీసుకొని రావడం, తాను కూడా డాక్టర్గా మంచి పేరు సంపాదిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అందులో చంద్రబాబు నాయుడు గారి లాంటి రాక్షస రాజ్యంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కేసులు ఉంటాయని తెలిసి, హెరాస్మెంట్ ఉంటుందని తెలిసి, కార్యకర్తలకు ఇలాంటి సమయంలోనే ఇంకా తోడుగా అండగా ఉండడానికి ఇంకా శ్రమ పడవలసి వస్తుందని తెలిసి కూడా అశోక్ ముందుకొచ్చినాడు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6, సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు, మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6, సూపర్ 7 అన్నోడు ఎన్నికలైపోయిన 2 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను శరవేగంతో పూర్తి చేసి ప్రజలకు ఫలితాలు అందించడమే లక్ష్యమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆయన గట్టిగా హెచ్చరించారు. పోలవరం ఆంధ్రనివ తర్వాత వెలుగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మంగళవారం వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ లైనింగ్ పనులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివారం సమీక్ష జరుపుతుంటే ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటామని చెప్పడంలో అర్థం లేదు. జాప్యానికి కారణమైన వారు అమరావతి వచ్చి సమాధానం చెప్పాల్సి
ఉండాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు 7వ రోజు బుధవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవంలో భాగంగా అమ్మవారిని తామర పూలు, గన్నేరు పూలు, మరువం, సన్నజాజులు, ఎర్ర మందారాలతో శోభయమానంగా అలంకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వేడుకల్లో 5వ రోజు వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణను చూసి భక్తి పరవశంలో మునిగిపోయారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో సీనా నాయక్ పాల్గొని అమ్మవారికి పూలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व परमेश्वरी यस्य स्मृत्यात् नमोख्यात्मक पूजार्यादिषु ज्वरं संवर्धान्यादि सिद्ध्यप्ते महेश्वरी मंत्रहीरप्रियाहीर भक्तिहीर परमेश्वरी यद्भूतं त्वया देवी परमभूतं तदुत्तरे अनेन ध्यान आवाहनादि ध्यादित्य प्रातःकाल दुर्गापूजयाद अवतरणे विद्याभूपति सर्वात्मकः सर्वंत्री राजराजेश्वरी महाराज कुसुद्रवेद दुर्गामलेश्वर स्वामी सुप्रीतात्मनाभवतु एतत्समुद्रे శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం గోశాల శ్రీ చైతన్య స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలు విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ముఖ్య అతిథులు సూచించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం పునాదిపాడు పరిధిలోని గోశాల శ్రీ చైతన్య హైస్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల ఈజీఎం ఎం మురళీకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ ఆర్వి రమణ నాయక్ మరియు రోలర్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్ చేబోయిన ఆర్యాని పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్ట్ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ప్రసాద్ తో పాటు
పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేటివ్ కంపెనీలకే వెళ్తున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సంటేజీ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించారు. దీనివల్ల జీఎస్టీలు కట్టడానికి నిధులు సరిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎంఎస్ఎంఈలకు మధ్య వివక్ష చూపడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఈ రంగాన్ని నమ్ముకున్న వారి ఉనికి ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. శ్రీనివాస్ ప్రసాద్ అండి, నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ప్రస్తుతం మేము ఇబ్బంది పడుతున్నది, మాకు పేమెంట్లు సరైన విధానంలో జరగట్లేదండి. మాకు మార్చి 31 లోపు మా యొక్క పెండింగ్ బిల్స్ రమారమి 1000 కోట్లు ఉన్నాయండి. అవన్నీ క్లియర్ చేసి మాకు బ్యాంకు వాళ్ళ నుంచి బ్యాంక్ కరెక్ట్ కాకుండా మమ్మల్ని మా మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కాపాడవలసిందిగా గవర్నమెంట్ వారిని అర్థిస్తున్నామండి. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ వారు పేమెంట్లు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఆ పేమెంట్లు 80 to 85% కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి మిగతా 15% పర్సంటేజ్ విధానం ద్వారా మా మిగతా 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టులకి ఇస్తున్నారండి. దాని వలన మేము ఆ జీఎస్టీలకి వాటికి కట్టుకోవడం తప్పించి మాకు ఏ రకమైన ఉపయోగం జరగట్లేదు. మా యొక్క ప్రధానమైన అభ్యర్థన ఏంటంటే గవర్నమెంట్ వారి దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత, 100 కోట్లు ఉంటే 100 కోట్లు, 200 కోట్లు ఉంటే 200 కోట్లు సీరియల్ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేమెంట్ విధానం ప్రకారం ఇవ్వాలి. కార్పొరేట్ కంపెనీలకి ఎంఎస్ఎంఈలకి సపరేట్గా చూడటం వల్ల మేము చాలా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఎట్ ద సేమ్ టైము గవర్నమెంట్కు మా యొక్క కుటుంబాలన్నీ మేము మా మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పరిస్థితి వస్తుందండి. ఇలా జరగటము ఇది ఫస్ట్ టైం కాదండి, ఇప్పటికి ఇది 4వ సారి అండి. దానివల్ల మేము మా దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కార్పొరేట్ కంపెనీలు తీసుకెళ్ళిపోయి ఇక మా యొక్క అస్తిత్వానికి గత 30 సంవత్సరాల నుంచి మేము ఇదే ఆర్డబ్ల్యూఎస్ నమ్ముకుని బతుకుతున్నామండి. ప్రజలకి మంచినీళ్ళు ఇస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మేము రక్తం చూస్తున్నామండి. మేము మా కుటుంబాలు రోడ్డు మీద పోయే పరిస్థితి ఏర్పడింది. మా అభ్యర్థులు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర పేమెంట్ ఇబ్బంది ఉన్నప్పుడు వాస్తవం అయినప్పుడు ఎంత ఇవ్వగలిగితే అంత సీరియల్ ప్రకారం కార్పొరేట్ కంపెనీ ఎంఎస్ఎంఈ అది ఇది అని తేడా లేకుండా సీరియల్ ప్రకారం పేమెంట్ ఇవ్వమని మా యొక్క అభ్యర్థనండి. ఇప్పుడు వరకు జరిగిన సరే మంచి జరిగిన మాది 1000 కోట్లు పేమెంట్లు ఉన్నాయి. 31/3/2026 లోపు మా యొక్క పేమెంట్లు క్లియర్ చేసిన పక్షంలో మేము బ్యాంకు వాళ్ళ నుంచి ఒత్తిడి లేకుండా మేము బయటపడి ప్రభుత్వం నిర్ణయించిన జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ని ఇప్పటి వరకు మా యొక్క శక్తియుక్తుల మేరకు దొరికిన కళ్ళ దొరికినట్టు అప్పు చేసి దాని యొక్క శక్తుల మేరకు మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇక మా యొక్క నిస్సహాయ పరిస్థితిలో మేము ఈ పరిస్థితి ఏర్పడిందండి. కాబట్టి గవర్నమెంట్లో పెద్దలకి మా యొక్క ఏమంటే మీరు ఇచ్చిన డబ్బులు సరైన విధానంలో డిస్ట్రిబ్యూట్ జరగట్లేదు, కాబట్టి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత. కుమార్ రెడ్డి అండి, నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. గత 2 సంవత్సరాల నుంచి మేము జలజీవన్ మిషన్ వర్కులు చేస్తూ ఉన్నామండి. వర్కులన్నీ ఇంచుమించు కంప్లీటెడ్ స్టేజ్లో ఉన్నా కానీ మాకు బిల్స్ ఏ కోసైనా రిలీజ్ కావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు కొద్దిగా ఇవ్వడం, ఆ కొద్దిగా ఇచ్చిన దాంట్లో 80-85% పెద్ద కంపెనీలకి రీసెంట్గా టెండర్లు 6 నెలల లోపు టెండర్లు అయ్యి ఇంకా మొదలు కాని వాటికి అడ్వాన్సులకి రూపంలో కూడా పేమెంట్లు చేశారు. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న చిన్న కాంట్రాక్టర్లకి కేవలం 10% పేమెంట్ ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఇది మొదటి సందర్భం కాదు, ఈ సంవత్సరంలో ఇది 4వసారి జరుగుతుంది. ఈ విషయాన్ని ఆల్రెడీ పై ఆఫీసర్లందరికీ తెలియజేయడం జరిగింది. ఈ ట్రిప్పు ఈ పరిస్థితి వల్ల ఇలా చేసాము, నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇది జరగదని ప్రతిసారి చెప్తున్నారు. వాళ్ళ మాటల మీద కూడా నమ్మకం పోయి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. బ్యాంకులు ఎన్పిఐ పరిస్థితుల్లో ఉన్నాయి. మా మీద ఆధారపడ్డ ఒక్కొక్క కాంట్రాక్టర్ మీద ఒక 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. ఈ రకంగా ఒక 10,000 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఏం జరుగుతుంది, కింద లెవెల్లో మనం ఇచ్చిన డబ్బు 1,600 కోట్ల రూపాయలకి బీఆర్ఓ ఇచ్చాం, 700 ఎందుకు రిలీజ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది, మిగిలిన 900 ఇస్తే చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయేవారు. లేదు, ఆ 700 కోట్ల రూపాయలు సమంగా పంచుంటే చిన్న కాంట్రాక్టర్లందరికీ కనీసం సగం వరకైనా పేమెంట్లు వచ్చిండి. సగం పేమెంట్ కాకుండా ఏమీ కాకుండా మొత్తం అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేసి మీకు 85 కోట్లు ఇచ్చాం మొత్తం అందరికీ కలిపి అనేది చాలా తీవ్రమైన అన్యాయం అయితే జరుగుతుంది. మాకు ఎవరి వల్ల జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అన్నది ప్రభుత్వ పెద్దలు దేని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేసి 31/3/2026 లోపు చిన్న కాంట్రాక్టర్ల తాలూకు బిల్లులన్నీ క్లియర్ చేసి తర్వాత ఇచ్చే గ్రాంట్ కూడా మీరు 100 ఇవ్వండి, 150 ఇవ్వండి, 200 ఇవ్వండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలోనే
కాంట్రాక్టర్లకు పేమెంట్ చేయండి. ఆడు 100 కోట్ల రూపాయలు చేసి కాంట్రాక్టర్ అవ్వచ్చు, 100 రూపాయలు చేసి కాంట్రాక్టర్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలోనే బిల్లులు ఇవ్వడం వల్ల అందరికీ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది, మీ మీద మంచి అభిప్రాయం వస్తుంది. కృష్ణ, నవ్యాంధ్ర కాంట్రాక్టర్ అసోసియేషన్ ట్రెజరర్ని. నేను మీ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 2 సంవత్సరాల కాలం నుంచి మేము పనులు 70-80% పూర్తి చేసి ఒక 10-20% పనులు చేస్తే సరిపోయి పరిస్థితిలో ఉండి మీరు పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల వాటిని పల్లెటూర్లకి నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. ట్యాంక్ అంతా పూర్తిగా కట్టేసేసి ఓన్లీ వెర్టికల్ పైపులు అంటే బీడి పైపులు బిగిస్తే కనెక్షన్ ఇస్తే ప్రతి గ్రామానికి నీరు వెళ్తుంది. అలాంటి పరిస్థితులన్నీ మేము ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు అందరూ చేసి ఉన్నాం. వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం మానేసేసి కొత్తగా ట్యాంక్ తాగడానికి మట్టి పని మొదలెట్టిన వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి కొత్తగా ట్యాంక్ తవ్వి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేస్తే ఈ గ్రామాలన్నిటికీ సద్వినియోగం అవట్లేదు. రాబోయే వేసవకాలం ప్రాబ్లం ఎక్కడుందో తెలీదు. ప్రభుత్వానికి ఎందుకు మరి అధికారులు చేరవేయ చేయట్లేదో నాకేం అర్థం కాదు. కానీ 70-80% పనులు చేసిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ ఏపీడీటీఐ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి ఏఎస్ సమ్మిట్ ను ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కోసరాజు తెలిపారు. పరిశ్రమలో ఏఐను ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ ఏపీడీటీఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కోసరాజు, సమ్మిట్ కో-చైర్ సురేష్ నర్రా, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇంద్రజిత్ అన్నే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్టీపీఐ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి ఏఎస్ సమ్మిట్ ను ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. ఏఐ ట్రెండ్స్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. 1000 మంది ఈ సమ్మిట్ కు రానున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాలలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఐటీ ఇండస్ట్రీపై ఎక్కువ ప్రభావం పడిందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. స్టార్టప్ కంపెనీస్ ప్రతినిధులు, పరిశ్రమలు నడుపుతున్న వారు తమ వ్యాపారాలను ఎలా ఏఐ ఎనేబుల్డ్ సర్వీస్ సైజ్ గా మార్చుకోవాలో స్పీకర్స్ వివరిస్తారన్నారు. ఫస్ట్ నా పేరు శ్రీధర్ కోసరాజు, చైర్మన్ ఫర్ ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్. అంతకుముందు నేను ఐటీ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. నేను నాతో పాటు సురేష్ నర్రా, సో ఈజ్ అ కో-చైర్ ఫర్ దిస్ సమ్మిట్. ఈ ఏఐ ఫ్యూజన్ అనే సమ్మిట్కి ఆయన కో-చైర్గా ఉన్నారు. ఈజ్ ఆల్సో ద లొకేషన్ హెడ్ ఫర్ ఇన్ఫోసిస్ విశాఖపట్నంకి లొకేషన్ హెడ్. ఇటు పక్కన ఉన్నవారు ఇంద్రజిత్ అన్నే, ఈజ్ ప్రెసిడెంట్ ఫర్ ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఐట్యాప్, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆల్సో సిఇఓ ఇన్వెంటిస్ అనే కంపెనీ ఇక్కడే తాడేపల్లి అమరావతిలోనే ఉంది ఆయన కంపెనీ, దానికి సిఇఓ అండి. సో మీ అందరికీ తెలుసు ఇవాళ ఏ వల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది. సో మనందరికీ మీరు ప్రతిరోజు ఆల్మోస్ట్ మీరే న్యూస్లో చాలా బాగా కవర్ చేస్తున్నారు. ఏ వల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, ఎన్ని జాబ్స్ మారుతున్నాయి అంటే ప్రతి ఇండస్ట్రీ. సో మనందరికీ తెలుసు ఐటీలో మాకు ఇండస్ట్రీలో ఒక నామ్ ఏంటంటే ఎవ్రీ 5 years అంటే ప్రతి 5 yearsకి టెక్నాలజీ మారుతుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. అది జనరల్గా ఇండస్ట్రీలో ఉన్నాం. బట్ రెగ్యులర్ టెక్నాలజీయే కాకుండా ఇండస్ట్రీలో వేవ్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు కంప్యూటర్స్ వచ్చినాయి ఫస్ట్, తర్వాత ఇంటర్నెట్ ఈజ్ అ బిగ్ రెవల్యూషన్. ఇంటర్నెట్ తర్వాత స్మార్ట్ ఫోన్స్ ఈజ్ అనదర్ బిగ్ రెవల్యూషన్. అంటే ఇన్ ద లాస్ట్ 20-30 yearsలో మనం మేజర్గా చెప్పగలిగితే ఇంటర్నెట్ ఒకటి, స్మార్ట్ ఫోన్స్ ఒకటి. ఇప్పుడు వాటి అన్నిటికంటే అంటే లాస్ట్ 3 రెవల్యూషన్స్ కలిపినా కూడా ఇంకెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఈ ఏ రెవల్యూషన్ అండి. ఎందుకంటే అఫ్కోర్స్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ కూడా మన లైఫ్స్ అన్నీ అంటే ఒక్క ఐటీ ఇండస్ట్రీయే కాకుండా అందరి లైఫ్స్ మారినాయి దాంతో. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాత్రం ప్రతి సెక్టర్, ఎందుకు మీ మీడియా మిత్రులందరికీ నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, మీ మీడియా ఇండస్ట్రీలోనే ఏ వల్ల చాలా మార్పులు వచ్చినాయి. నాట్ జస్ట్ కంటెంట్ అంటే మీ కంటెంట్ అది రాయటమే కాకుండా కంప్లీట్ ఏవీలో చాలా మార్పులు వచ్చినాయి. ఈవెన్ మీడియా కంటెంట్ క్రియేషన్లో అంటే విజువల్ క్రియేషన్లో మూవీస్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ చాలా ఏఐతో జరుగుతుంది. ఇక మా ఇండస్ట్రీలో అయితే చాలా ఇంపాక్ట్ వచ్చింది ఐటీ ఇండస్ట్రీలో. అంటే ద వే ద ఇండస్ట్రీ బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్, ద వే జాబ్స్ ఆర్ బీయింగ్ డన్. సో చాలా మార్పులు వచ్చినాయండి. అయితే ఈ ఏఐ వల్ల ఐటీ ఇండస్ట్రీ కాదు, నాన్ ఐటీ ఇండస్ట్రీ కూడా ప్రతి సెక్టర్లో మార్పు వస్తుంది. అంటే మీరు హెల్త్ కేర్ తీసుకున్నారనుకోండి, సో ఇప్పుడు డాక్టర్స్ మనకి ఏదైతే డయాగ్నోసిస్ మీద డిపెండ్ అవుతున్నారో అది ఎంటైర్ డయాగ్నోస్టిక్స్ మొత్తం కూడా మెజారిటీ ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ విల్ బీ హ్యాండిల్డ్ బై ఏఐ ఇన్ ఫ్యూచర్.
ఇది ఫ్యూచర్ అంటే ఏదో ఒక 10 years తర్వాత జరిగేది కాదు. ఇది నెక్స్ట్ 1-2 yearsలోనే ఆల్రెడీ ఇంపాక్ట్ ఆల్రెడీ ఉంది ఇండస్ట్రీలో. నెక్స్ట్ 1-2 yearsలోనే చాలా ఎక్కువ ఇంపాక్ట్ జరగబోతుందండి. ప్రతి సెక్టరు, నాట్ జస్ట్ హెల్త్ కేర్. మీరు యూ టేక్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, డార్క్ ఫ్యాక్టరీ. అనుకుంటున్నాం లోకేష్ గారు కూడా చాలా ప్రోత్సహించి మమ్మల్ని మా అమరావతి రీజన్లో ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు వైజాగ్, కాకినాడ అక్కడక్కడ చేస్తున్నారు, మా క్యాపిటల్ రీజన్కి ఎప్పుడు వస్తారని అడిగారు. ఆయన ప్రోద్బలంతో ఇది చేద్దామని డిసైడ్ అయ్యాము. April 4th మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతుందండి ఏ కన్వెన్షన్ సెంటర్. దీని మేజర్ రీజన్ ఏంటంటే పిల్లలు హూ ఆర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏఐ అంటే ఇండస్ట్రీలో ఎలా పనిచేస్తుంది, ఇండస్ట్రీ బాడీస్లో ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తారండి. ఇండస్ట్రీ హెడ్స్ చాలామంది వస్తున్నారు మాట్లాడటానికి ఏఐ మీద. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చి ఏఐ మీద ఎలా పనిచేయాలి, ఎలా మీకు ఏముంటుంది కార్పొరేట్ వరల్డ్లో ఏఐ మీద చెప్తారండి. సో పెద్ద వాళ్ళు వస్తున్నారు. మీకు పంపిస్తాము లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ వర్ కమింగ్ అండ్ టాకింగ్ హియర్. సో దట్ విల్ బీ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హ్యాపెనింగ్ హియర్. సో వాళ్ళు చాలా నేర్చుకుని ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకుంటారు ఆ మీటింగ్ తర్వాత. సో ఇట్స్ మోర్ ఫర్ స్టూడెంట్స్ రాదర్ దాన్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు లెర్న్ బెటర్. చీఫ్ గెస్ట్ కింద లోకేష్ గారిని అనుకుంటున్నామండి. లోకేష్ గారు అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇవాళ మధ్యాహ్నం ఇస్తారు, వెళ్ళి కలుస్తున్నాము. ఈమెయిల్లో ఆఫ్ ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మాది ఇండస్ట్రీ బాడీ అసోసియేషన్, అన్ని ఐటీ కంపెనీస్ అసోసియేషన్ స్టేట్లో ఉన్న వాటన్నిటికీ హెడ్ని. మేము ఏపీడిటిఐ నెట్వర్క్ వాళ్ళు ఒక లాస్ట్ 2 years నుంచి మనకి ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. వైజాగ్లో ఆల్రెడీ 2 events అయ్యాయి, కాకినాడలో ఒక ఈవెంట్ అయింది. ఇప్పుడు మొదటిసారిగా మనకి అమరావతి రీజియన్లో మొదటిసారి చేస్తున్నాము. మొదటి ఈవెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మన ఐటీ అసోసియేషన్ అనేది డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్ వాళ్ళతోటి అసోసియేట్ అయ్యింది. బిగినింగ్ నుంచి మనం ఈ ఈవెంట్స్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. అట్లాగే ఇక్కడ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు 1 entrepreneur 1 family 1 entrepreneur అంటున్నారు. అదే థీమ్లో ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈ న్యూ ప్రోడక్ట్స్ కానీ న్యూ సర్వీసెస్ కానీ టెక్నాలజీ బేస్డ్గా లాంచ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎస్పెషల్లీ మనకి వెస్ట్రన్ కంట్రీస్లో, యూఎస్ కానీ యూకే కానీ అట్లాంటి కంట్రీస్లో చూసుకుంటే చాలా కంపెనీస్ విత్ మినిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, లైక్ 3 employees 5 employees 10 employeestోనే ఒక $1 billion టర్నోవర్. ఈ నెల 27వ తేదీన గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్లను కొత్తపేట శివాలయంలో బుధవారం శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు కారంశెట్టి లోకేష్ గుప్తా, తియ్య వేణుగోపాల్, చల్లా బ్రహ్మారెడ్డి, కె జానకి, కె మహేష్, ప్రవీణ్ సుబ్బారావు తదితరులు విడుదల చేశారు. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శోభాయాత్రను ప్రారంభించి హిందూ కళాశాల సెంటర్, ఆర్టీసీ పాత బస్టాండ్, గుంటూరు ఏటుకూరు రోడ్డు మీదుగా యాత్ర సాగి రామనామ క్షేత్రం వద్ద ముగుస్తుందని చెప్పారు. హిందూ బంధువులంతా శ్రీరామ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగర ప్రజలకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మనం గత 8 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో ఉదయం 9 గంటలకి గార్డెన్స్ వెంకటేశ్వర దేవస్థానం నుంచి మన శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం మనం ముఖ్యంగా మన ముఖ్య వక్తగా శ్రీ మాధవనేని రఘునందనరావు గారు మెదక్ ఎంపీ మన గుంటూరు నగరానికి విచ్చేస్తున్నారు. అలాగే మన శివస్వామి గారు కూడా మన ముఖ్య అతిథిగా గుంటూరు నగరానికి మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని గార్డెన్స్ వెంకటేశ్వర దేవస్థానం నుంచి మొదలయ్యి అక్కడి నుంచి పట్టాయపురం, కుందుల రోడ్డు నుంచి పట్టాయపురం, కలెక్టర్ ఆఫీస్, రమేష్ హాస్పిటల్, మార్కెట్ సెంటర్, జెండా టవర్ సెంటర్, హనుమాన్ సెంటర్, బస్టాండ్, ఓల్డ్ గుంటూరు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఎన్టీఆర్ పాత గుంటూరు స్టేషన్, చందన బ్రదర్స్, యమనీ సెంటర్, కన్నికా పరమేశ్వర అమ్మవారి టెంపుల్, బొమ్మల సెంటర్, నల్ల చెరువు, శ్రీరామ క్షేత్రంతో ఈ ర్యాలీ 12 కిలోమీటర్లు తిరుగుతూ శోభయాత్ర ముగుస్తుంది. ముగింపు అనంతరం అల్పాహారం కూడా, ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కావున గుంటూరు నగరంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలపాలనే ఉద్దేశంతో ఈ శోభాయాత్ర ఏర్పాటు చేశాం కాబట్టి మన నినాదమే గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో మనం వెళ్తున్నాం. కావున మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆ శ్రీరాముని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా గుంటూరు నగర ప్రజలకి, హిందూ బంధువులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు గత 8 సంవత్సరాల నుంచి ఎంతో శోభాయమానంగా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఉదయం 9:11 యాత్ర ప్రారంభం చేస్తున్నాము. అది గుంటూరు నగర ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలానే ఈ సంవత్సరం కూడా 9వ శ్రీరామనవమి శోభాయాత్ర అత్యంత వైభవంగా హిందూ బంధువులందరితో కలిసి, హిందూ బంధువులందరినీ కలుపుకొని ఉదయం 9:11 యాత్ర ప్రారంభమవుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి యాత్రలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు సహకరించారు. వారందరికీ కూడా శ్రీరామ ఉత్సవ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ శ్రీరామ ఉత్సవ సమితి రోజు అతిథులు చాలా రకరకాల మేళతాళాలతో, రథంతో బైక్ ర్యాలీగా నిర్వహిస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి రామనామ క్షేత్రంతో ముగుస్తుంది. మీ అందరూ కూడా కుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేసి రాముల వారు కృపకు పాల్గొన్నారని శుభాకాంక్షలు. శ్రీరామోత్సవ సమితి గుంటూరు వారి శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 9వ శ్రీరామనవమి శోభాయాత్రని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది శ్రీరామనవమిలో గుంటూరులో ఉన్న హిందూ బంధువులందరినీ కలుపుకొని, గుంటూరులో ఉన్న ప్రముఖ దేవాలయాన్ని కలుపుకుంటూ ఈ యాత్ర అయితే కొనసాగించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా అందరితో పాటు మీరు కూడా గుంటూరులో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాలని శ్రీరామోత్సవ సమితి పిలుపునిస్తుంది. గుంటూరు నగరంలో ఇప్పటికే పోలీసు వారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ దీన్ని మనం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించి ఈ యాత్రకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యాత్రని కొనసాగించేలాగా నిర్వహిద్దామని వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. గుంటూరు నగరంలో కూడా మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ యాత్రకి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పారు. గుంటూరు నగరంలో రేపు 27వ తారీఖు శ్రీరామనవమి రోజు ఉదయం 9 గంటలకి బృందావన్ గార్డెన్స్ నుంచి ఉదయం 9 గంటలకి మొదలయ్యే ఈ రథయాత్రలో, బైక్ ర్యాలీలో గుంటూరు నగరంలోని హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానించడం జరుగుతుంది. 9 గంటలకు జరిగే ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రలో మీరందరూ పాల్గొనాలని మరొకసారి శ్రీరామోత్సవ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.